వచ్చిన వారందరి యొక్క ఆయన యొక్క దర్శన భాగ్యం అనుభవించేటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాలని చెప్పి ఆశపడుతూ ఈ ఉదయకాల సేవన ఈ శుభ శుక్రవార కూడికలో ఆయన ప్రత్యక్షతను ఆయన ప్రసన్నతను మనం అనుభవించి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఈ కూడికకు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి క్రమముగాను మర్యాదగా జరిగించుకోవాలని, ప్రతి వారిని సిద్ధపరచుకోవాలని, ప్రతి వారికి ఆయన రక్షణ భాగ్యాన్ని దయచేయని చెప్పి ఆశపడుతూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మన మధ్యలోటువంటి సహోదరుడు సామెల్ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. గరుడ మహోన్నతుడానికి స్తోత్రములు తండ్రి. అయా పరిశుద్ధమైన వాడవు తండ్రి, నాయన నీకు స్తోత్రములు. జీవాధిపతి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. ఎంతగా స్తుతించిన నీవు చేసిన త్యాగానికి ప్రభువా. అయా మా స్తుతులు సరిపోవు, మా నాలుక సరిపోదు కానీ ప్రభువా. అయా పరిశుద్ధాత్మ దేవా ఘనమైన వాడవు తండ్రి, మా మధ్యలోనికి నీవు దిగి వచ్చుడాగున తండ్రి. అయా మా హృదయములను, మా ప్రాణములను, మా శరీరములను ఏకము చేసి నేను స్తుతించే బలియాగముగా తండ్రి. అయా మా హృదయములను మార్చుకొని కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు తండ్రి. మహిమ కలిగిన మా దేవానికి వందనాలు. అయా ఈ దినమున ప్రభువానికి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, ఇదిగో సర్వోన్నతమైన స్థలములలో నివాసము చేస్తున్నటువంటి వాడిగా ఉండి అయా పెట్టకుప్ప కంటే ఈయమైన బ్రతుకులో బ్రతుకుతున్న ఈ మానవాళిని చూసి నాయనానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ మానవుల యొక్క పాపములను పరిహరించుట కొరకు తండ్రి, అయా కర్మ పాపము, జన్మ పాపము తండ్రి నాయనానికి స్తోత్రములు. అయా ప్రతి విధమైనటువంటి అపవిత్రతను తొలగించుట కొరకు ప్రభువానికి స్తోత్రములు. మనిషిని మనిషిగా చేయట కొరకు తండ్రి, మనిషిని తండ్రి నాయనానికి స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధపరిచి పరలోకమునకు వారసత్వం ఇచ్చిన కొరకు తండ్రి నాయనానికి వందనాలు. ఈ దినమందు ప్రభువా మమ్మల్ని తండ్రి నాయనానికి స్తోత్రములు ప్రభువా. పాపలమైన మమ్మల్ని పవిత్రపరచుట కొరకు తండ్రి, పరిశుద్ధమైన నీవు ప్రభువానికి వందనాలు. శిక్షను భరించినటువంటి దినముగా ప్రభువానికి వందనాలయ్యా. మమ్మల్ని శుద్ధీకరించిన దినముగా ప్రభువానికి వందనాలు తండ్రి. అయ్యా మమ్మల్ని పాపము నుంచి తప్పించిన విధముగా ప్రభువానికి వందనాలు తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. ఈ దినమున ప్రభువా సిలువకు వేలాడబడుతున్నటువంటి దినముగా ప్రభువానికి స్తోత్రములు తండ్రి. మా కోసం ప్రాణం పెట్టినటువంటి దినముగా ప్రభువానికి వందనాలు తండ్రి. అయా మా ప్రాణములు, మా శరీరములను తండ్రి, మా ఆత్మను తండ్రి నీ యొక్క సన్నిధిలో అయా నీ రాజ్యములోకి నివాసము చేయడం వరకు నాయన ప్రభువానికి వందనాలు. త్యాగముగా నాయన నీకు స్తోత్రములు తండ్రి. నాయన మమ్మల్ని రక్షించడం కొరకు ప్రాణాన్ని అర్పించినటువంటి వాడిగా తండ్రి, అయా జ్ఞాపకం చేసుకునే కొరకు తండ్రి, ఆశీర్వాదములు తండ్రి మా హృదయంలో తండ్రి తలంచుకొనుచు తండ్రి మా పాపములను, మా శాపములను తొలగించుకునే క్రమములోనికి దినములు తెచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా నాయన నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడానికి స్తోత్రములు తండ్రి. ఎనలేని ప్రేమతో మమ్మల్ని ప్రేమించినటువంటి వాడిగా ప్రభువా, అయా రక్తమును చిందించినటువంటి ప్రభువానికి వందనాలు తండ్రి. ఈ అపారమైన ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గరుడానికి వందనాలు తండ్రి. ఈ దినమందు జరిగే ఈ కార్యక్రమం అంతటికి తండ్రి నీవు అధ్యక్షత వహించండి తండ్రి. పశ్చాత్తాప హృదయము గల వారమై తండ్రి నీకు స్తోత్రములు. పాపములను ఒప్పుకొని హృదయము గల వారిగా ప్రభువానికి స్తోత్రములు. అయా నేను పాపములను విడిచిపెట్టు వారిగా ప్రభువా, హృదయములుగా ప్రభువా ఇది ఆరాధన జరిగించుకుని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవా జరిగే ఆరాధన తండ్రి క్రమముగాను మర్యాదగాను నీకు మహిమ కలుగుగాను జరిగించండి. వస్తున్నటువంటి వారిని త్వరగా నడిపించండి. రాలేని వారిని ప్రభువా అయా ఆటంకంగా ఉన్న ప్రతి అడ్డుకట్టును తొలగించి అయా నీ మందిరంలోనికి నడిపించమని వేడుకొనిచున్నాను. పరిశుద్ధాత్మ దేవ పాటల ద్వారా మీరు మహిమ పొందండి, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందండి. అయా నువ్వు పలికినటువంటి 7 మాటలు మాట్లాడుతున్నటువంటి సహోదరులను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను, సహోదరులను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. అయా నిలబడేది మనుషులమైనప్పటికీ మాట్లాడేది పవిత్రమైన ఆత్మ చేత మమ్మల్ందరితో మీరు మాట్లాడమని వేడుకొనిచున్నాను. ప్రతి మాట ద్వారా తండ్రి మా హృదయములైనా అయా తెరుచుకొని, మనోనేత్రములను తెరుచుకొని దాన్ని అంగీకరించి మా పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి కృపలు భాగ్యములు మా అందరికీ మీరు దయచేయమని వేడుకొనిచున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. కృపను తండ్రి ఈ దినమందు అందరికీ దయచేసి అటు కృప, అటు భాగ్యములు అనుగ్రహించు మహిమ పొందు రీతిగా ఇటు ఆరాధన మీరు జరిగించుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, సర్వోన్నత సర్వాధికారి నాయనా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఏ యోగ్యతైనను అర్హతైనను మాకు లేనప్పటికీ కూడా ప్రభా దినదినము ప్రభా నీ సన్నిధిలో నిలబడే తండ్రి మాకు అందరికీ అనుగ్రహించినందుకు వందనాలు
40 రోజులు కూడా ప్రభా మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడిన రీతిని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. ఏ యోగ్యతైన అర్హతైన మాకు లేదేసయ్యా. ఏ పాటి వారు తండ్రి తండ్రి అని పిలవడానికి అర్హులం కానప్పటికీ కూడా మమ్మల్ని ప్రేమిస్తున్న రీతిని బట్టి వందనాలయ్యా. ఇదిగో ప్రభా శుభ శుక్రవారం ప్రభా మీ సన్నిధిలో నిలిచామంటే అది కేవలం నీ కృపాని కనికరం మాత్రమే ప్రభా. నా కోసం మా కోసం ఆయన నీ ప్రాణాన్ని అర్పించిన గొప్ప దేవుడు ప్రభా. నైనా మేము చేసే ప్రతి పాపను ప్రభా నన్ను ఎంతగానో బలియాగమై ప్రభా మా కొరకు నైనా నువ్వు కాల్చిన ప్రతి రక్తాన్ని బట్టి వందనాలయ్యా. ఇంకా ప్రభా మేము మారకుండా ఉన్నామేమో ప్రభా మమ్మల్ని దయతో మన్నించమని అడుగుచున్నాను దేవా. క్షమించమని అడుగుచున్నాను నా దేవా. నైనా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. నైనా యూదా ఇస్కరియోతు వెండి నాణాలకి ప్రభా అమ్మేశాడు ప్రభా. నైనా యూదా వలకి దొంగలుగా ఉన్నామేమో ఒక్కసారి మమ్మల్ని పరీక్షించుకోవడానికి సహాయం అనుగ్రహించమని అడుగుచున్నాను నా దేవా. నైనా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. 7 మాటలు మాట్లాడి ప్రతి బిడ్డ నోటికి కాల్చమని అడుగుచున్నాను నా దేవా. ప్రతి మాట పుటకు వేయమని అడుగుచున్నాను దేవా. వారు ఎక్కడ కూడా భయం ఉండడానికి వీల్లేదు ప్రభా. ప్రతి బిడ్డతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడమని అడుగుచున్నాను దేవా. ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను బట్టి వందనాలయ్యా. వాక్యం చదువుతున్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను దేవా. కూడిక అంతర్గతంగా సహాయం దయచేయమని అడుగుచున్నాను నా దేవా. కరెంట్ నీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాను దేవా. చంటి బిడ్డలు స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాను నా దేవా. నాయనా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. మా సంఘాన్ని ఇంకా బలపరచమని అడుగుచున్నాను దేవా. సంఘ సరిహద్దులు విశాలపరచమని అడుగుచున్నాను దేవా. పట్టణాల విస్తారాన్ని నాయనా మీరు సహాయం దయచేయమని అడుగుచున్నాను దేవా. మా సంఘాన్ని ఇంకా మీరు నింపమని అడుగుచున్నాను దేవా. సంఘ సరిహద్దులు విశాలత దయచేయమని అడుగుచున్నాను నా దేవా. నాయనా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ గుడికి అంతా నీ హస్తాలుగా చెప్తూ యేసయ్య నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.